మహాపరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్యా, వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల మా ప్రభువా, నీ అనాది కాల సంకల్పంలో నా తండ్రి అయా గత 11 నెలలు కాబట్టి 12 నెలల్లో డిసెంబర్ నెలలో సంతోషకరమైన నెల ఈ హోలీ మంత్లో ప్రభా మమ్మల్ని అందరిని ప్రవేశపెట్టి అయా ఇదిగో తండ్రి డిసెంబర్ నానాయన ఇదిగో ప్రభా 19వ తారీఖు వరకు అయ్యా నీ క్షేమము నీ యొక్క కృప ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమం గురించి అయ్యా ఇదిగో తండ్రి ఆత్మీయ తండ్రి ఛానల్లోకి మమ్మల్ని నడిపించినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఈ గూగుల్ మీట్ ద్వారా నానాయన అనేక ప్రాంతాల నుంచి నానాయన అయ్యా ప్రతిదినం కూడా వారానికి 4 రోజుల్లోనే చక్కని ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకుంటా ఉన్నాం. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, కృపగల మా తండ్రి, నేటి శుక్రవార దినమున తండ్రి ఈ సంతోషకరమైన నానాయన అయా ఈ దినమున నానాయన మేమందరం కూడా నాని గూగుల్ మీట్ లో పాలు పంచుకోవడం కృప దయచేసినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా ఈ రోజు మరియా నాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు ఆయన. శ్రీవయ్య గారిని బట్టి వందనాలు, యాండీ గారిని బట్టి అయ్యా చార్లెస్ అయ్య గారిని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. గూగుల్ మీట్ లో పాలు పంచుకున్న ప్రియ దైవజనులందరినీ దీవించండి ఆయన. అయా అనేకమైన తండ్రి పవిత్ర గ్రంథంలోంచి లోతైన విషయాలు మేము ప్రతి దినం కూడా తెలుసుకోవడం కృపదాయి చేసినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ అయా ఈ కార్యక్రమం అంతా మీ మహిమార్థమై ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారు కూడా త్వరగా జాయిన్ అవ్వటం కృపదాయి చేస్తాను నమ్ముచు వందనాలు తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి సహకరించినటువంటి దైవజనులు మరి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి సమయంలో మనం ఆరాధించుకునేటువంటి సమయానికి మనం వచ్చాం. మనందరం కూడా మన ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన్ను స్తుతించేటువంటి సమయంకి వచ్చాం. మరి మీలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే మరి ఆరాధించాలని ప్రభుని స్తుతించాలని ఆశ కలిగి ఉన్నారో మరి సమయాన్ని ఉపయోగించుకొని మరి మీరు మరి మరి దేవుని స్తుతించాలని మనవి చేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోనా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపనను వీడక శాశ్వత కృపగా మారెను,
నీ కృపనను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. మరి ఆయన కృపామయుడు అనేటువంటి దేవుడు. ఆయన ఇంతవరకు మరి మనలను నివసింపచేశారు. ఏ యోగ్యత లేని మనలను ఆయన మరి ఎన్నుకొని ఉన్న కారణం చేత మనం ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి మనం చాలా శ్రేష్టమైనటువంటి సమయానికి వచ్చాం. మన మధ్యలో శ్రేష్టమైన దైవజనులు ఇద్దరు మన మధ్యలో ఉన్నారు. స్టీవై గారు, యాండీ గారు మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నారో అనేటువంటిది మనం హృదయాలను సిద్ధపరచుకుంటూ మరి ఆ యొక్క ప్రార్థనాపూర్వకంగా మనం కనిపెడదాం. మన మధ్యలో ఉన్నటువంటి దొరైరాజు బ్రదర్ గారు మరి ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. దొరైరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సమయం ఇచ్చిన అయ్యగారు, జాచిన అయ్యగారికి, జూమ్ యాప్లో పాల్గొన్నటువంటి పెద్దలు, ఆత్మీయులు, పరిశుద్ధులు, యుఎస్ఏ నుంచి స్టీవెన్ అయ్య గారు, యాండీ గారికి, జూమ్ యాప్లో పాల్గొన్న ప్రతి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, నీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోటి దూతలు నిత్యము పరలోకములో ఆరాధిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. కాలములను సమయములను మీ స్వాధీనములో ఉంచుకుని దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దినములు చెడ్డవి కనుక సమయములు సద్వినియోగపరచుకొని అజ్ఞానులు కాకుండా జ్ఞానులే నడుచుకుంటే కృపను మాకు దయచేసి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, 2025 సంవత్సరము 12వ మాసము 19వ తారీఖు వరకు సజీవులకులో ఉన్నామంటే నీ చిత్తమే దేవా. నీ చిత్తం లేకుండా మేమేం చేయలేము, మాట్లాడలేము, నడవలేము, పనులు చేసుకోలేము. మా గుండె కొన్ని నిమిషాలు ఆపుతుందంటే నీ చిత్తమే నాయన. దినము చనిపోతున్నామే కానీ యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఒరియా, హిందీ, నాయన, తెలుగు, ఇంగ్లీషు భాషలో అనేక భాషలో మా మధ్యకు అయ్యగారుల మధ్యకు స్టీవెన్ అయ్య గారిని, యాండీ గారిని చక్కటి వాక్యం చెబుతున్న వాళ్ళిద్దరికీ, ట్రాన్స్లేషన్ చేస్తున్న జాసినయ్య గారికి ఎంతో జ్ఞానాన్ని దయచేస్తాను బట్టి నీకు స్తోత్రాలు. మాకు మా జీవితాలు, మా కుటుంబాలు మేలుకరంగాను, దేవునికరంగాను, ఆశీర్వాదకరంగాను ఉండులాగున మీరు మా మధ్యలో ఒకే ఆత్మీయమైన మా తండ్రి లాంటి వాళ్ళు చెప్తున్న వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఇతరులకు మేము మా సంఘాల్లో సువార్తకు వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని మేము చెప్పి అనేక బిడ్డలకు ప్రభువులోకి నడిపించి పాపికి దిద్దుబాటు, మారు మనసు, తీర్మానము, రక్షణ మార్గము, బాప్తిసానికి మేము సిద్ధపరిచే కృపను దయచేయండి. నే బిడ్డలకు నాయన వారిని వారి కుటుంబాలను దీవించి ఆదరించండి. ఆయా ప్రాంతంలో సేవ చేస్తున్న దాసులు, జూమ్ యాప్లో పాల్గొన్న వారి కుటుంబాలను, వారి సంఘాలను, వాళ్ళ ఎరుకులు, ఇబ్బందులు మీరు కాపాడి యేసు నామములో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే బలపరచండి. శక్తిహీనులను బలాభివృద్ధి పరచమని. నీ జన్మదినోత్సవం లోకానికి రక్షణ వచ్చింది. నీ పుట్టుక సమాధానం, నీ పుట్టుక నాయన అనేక బిడ్డలకు ప్రభు మారు మనసు, పశ్చాత్తాపము నీ బిడ్డలకు దయచేయమని వేడుకొడుచున్నాం నాయన. అటువంటి బిడ్డలకు దయచేయండి. ఈ దినం వాక్యం చెప్తున్న 20 దాసులను ఆత్మీయాభిషేకంతో నింపి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి, మాకు కావలసిన ఆహారం మాకు దయచేయమని, ఆత్మీయ ఆహారం ఇతరులకు మేము ఆ వాక్యమైన విత్తనమును మా హృదయంలో నాటుకొని ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించే కృపను దయచేయమని. నీ రాకడ ఆలస్యమైతే మరొక త్వరను మేము కలుసుకొని కృపను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. మరి వాక్యము ప్రార్థన చేసినటువంటి దైవజనులు దొరైరాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి.
మరి సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్ స్టీవెన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ అస్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ యాండీ సార్ ఫర్ జాయినింగ్ అమాంగ్ అస్. వీఆర్ very much blessed to have you sir this day, and I am asking forgiveness for the last 2 days not able to join with you because of I am traveling some other place, so I really sad about that sir, and please take this time and share the God's word sir. Thank you so much. Jock, and we need to find a backup for you. Yes sir, yes sir. Okay, Sure, we've sir. talked about it for 6 months now. Yes sir, yes sir. Okay sir, sure. Praise the Lord. Sure sir. Well, men and women, we are a week away from Christmas. మరి ప్రియమైన సేవకులారా, మరి మనం అందరం కూడా ఇంకా క్రిస్మస్కి ఇంకా వారం రోజులే మనకు సమయం ఉన్నది అనేటువంటిది మనం అందరికీ కూడా తెలుసండి. What are you looking for on Christmas morning? మరి ఈ క్రిస్మస్ ఈ ఉదయం ఆ కాలంలో మనం దేని గురించి మనం చూస్తున్నాం అనేటువంటిది మనం గమనించాలి. Are you looking to just wake up, eat breakfast, open 1 or 2 presents, enjoy your children's presents? మరి ఏదో ఉదయాన్నే మామూలుగా లేచి ఆ యొక్క మనం చాలా ఇష్టమైనటువంటి ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ మనం తిని మన పిల్లలందరితో స్వీట్లు పంచుకుంటూ ఆ యొక్క సంతోషంగా గడపాలి అని మనం అంతే మనం చూస్తున్నామా? What are you expecting? మరి క్రిస్మస్ అంటే మరి ఏమిటి, ఆ పండగ అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారు? As I will have celebrated 73 Christmases, and you 30, 40, 50, 60 Christmases. మరి నా అయ్యగారి జీవితంలో మరి ఇంతవరకు మరి ఇంచుమించు 70 క్రిస్మస్లకు పైగా ఆయన జరుపుకున్నారు. ఇంకా రక్షణ పొందిన తర్వాత 20 లేదు 40 క్రిస్మస్లు ఆయన చాలా ఆత్మీయంగా ఆయన జరుపుకున్నారు. Are we any different after Christmas than we were before Christmas? మరి మన జీవితాలు క్రిస్మస్ ముందు ఉన్న జీవితాల కంటే క్రిస్మస్ తర్వాత ఉన్నటువంటి జీవితాల్లో ఏమైనా మార్పు మనం కలిగి ఉన్నామా? And I'm asking this to myself. మరి ఈ ప్రశ్న మిమ్మల్ని నేను అడగట్లేదు, కానీ నన్ను నేనే మరి ఈ ప్రశ్న నేను అడుగుతా ఉన్నాను. All of our lives are so busy. మరి ఈ యొక్క మనము ప్రతి ఒక్కరము కూడా చాలా మరి పండగ అంటే చాలా బిజీగా మనం అన్ని పనులు చేస్తూ ఉన్నాం. We run. మరి ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి పరిగెట్టుకుంటూ వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ పండగలు జరుపుకుంటా ఉన్నాం. We think we're doing what the Lord wants, but it's more of what we want. మరి ఆ యొక్క దేవుడు ఆయన ఏమి కోరుకుంటున్నారో ఆ కార్యాలు కాకుండా మనము ఏమి కోరుకుంటున్నామో ఆ కార్యాలు మనం చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నాం. I think about Jesus going up on the mountain almost every night to pray. మరి మనకి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిరోజు రాత్రి కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి ఆయన ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు. And I know I talk to him throughout the day, but how much time do I spend dedicated totally to him? మరి ఇదిగో నేను వారానికి 4 రోజులు మరి మీ మధ్యలోనికి వచ్చి ఆ యొక్క వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. అయితే నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నాను అనేటువంటిది నేను ప్రశ్న వేసుకోవాల్సి ఉంది. Cheryl and I went to a little get together with 4 other couples last night. మరి అమ్మగారు అయ్యగారు మరి వారి కుటుంబము మరి కలిసి వేరొక గృహానికి వెళ్ళి కొంతమంది ఆ యొక్క మరి దంపతులను వారు కలిసి మాట్లాడడం జరిగింది. And I am the designated prayer in the group. మరి అక్కడ మరి వారందరూ కూడా మరి దయచేసి మా కొరకు ప్రార్థించండి అని నన్ను వారు కోరి ఉన్నారు. Is that what I'm known for or needed, is to have a prayer every now and then?
మరి ఈ విధంగా నేను వెళ్ళిన చోటల్లా నన్ను వాళ్ళు గుర్తించి నన్ను ఒక సేవకుడిగా, నన్ను ఒక మరి దేవుని బిడ్డగా వారు గుర్తించి ప్రార్థన చేయమని అడిగితే సరిపోతుందా? Do they see me the same as they are, except I can pray? మరి ఆ యొక్క వారు తమ జీవితాల్లో పాత జీవితాలే వారు కలిగి ఉండి ఏ మార్పు లేకుండా ఏదో నేను ఒక్కడనే వారి మధ్యలో పరిశుద్ధుడినని వారు నన్ను ప్రార్థన చేయమని కోరుకుని వారు ఆ విధంగా పాపంలోనే జీవిస్తే ఉంటే ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా? What are you to other people? మరి ఈ విధంగా మరి మనము ఉన్నటువంటి పరిశుద్ధత జీవితము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మిగిలిన క్రైస్తవులు కూడా కలిగి ఉండాలి అనుకోవడంలో మరి మనం విఫలమవుతున్నామా, సఫలమవుతున్నామా? We've talked about this, and that when Christ came, the church was just stagnant. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి రాక పూర్వము మరి ఈ యొక్క సంఘము అనేటువంటిది ఆచార వ్యవహారాలు మాత్రమే అది జరిపించేదిగా ఉండేది. The people weren't worshiping God, they were worshiping the church. మరి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క కేవలము మనుష్యులను ఆరాధించేవారుగా, సంఘంలో ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు మరి వారిని ఆరాధించేవారుగా, మరి వారు చెప్పినటువంటి విధంగా వారు వినేటువంటి వారు కానీ దేవుణ్ణి ఆరాధించేవారుగా వారు ఉండేటువంటి వారు కాదు. They were living by 600 and something rules. మరి వారి యాజకులు మరి పరిసయ్యులు ఇచ్చినటువంటి అనేక ఆజ్ఞలను వారు పాటిస్తూ మరి ఇంచుమించు మరి 600 700 పైగా అనేకమైన కట్టుబాట్లు వారికి ఇచ్చి దాని ప్రకారం జీవించమని చెప్పేవారు. The people would go to the priest and say, I need to sacrifice this pigeon or this lamb or this goat for my sins. మరి ఆ యొక్క వారు చేసినటువంటి పాపాలకు మరి ఇదిగో నేను ఈ గొర్రె పిల్లను ఇదిగో తీసుకుని వచ్చాను, ఈ మేకను నేను తీసుకొచ్చాను, ఈ కోడెను నేను తీసుకొచ్చాను, ఈ పావురాన్ని నేను తీసుకొచ్చాను, నా పాపముల నిమిత్తం పరిష్కారం చేయండి అని వారు బలులు అర్పించేటువంటి వారు. They felt the only way they could have their sins erased was for the priest to offer the sacrifice for them. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి వారికి వారి మనసులో ఎలా ఉండేదంటే మరి మనం చేసిన పాపాలకు మరి పరిష్కారంగా మనము మన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ బలి ఇచ్చేస్తే అది సరిపోతుంది అనే ఆలోచనలో వారు ఉండేటువంటి వారు. And the Lord was not the head of the church at that time. It was the Pharisees and the Levites and the Sadducees. మరి ఆ దినాల్లో మరి ఆ యొక్క మరి దేవుని మందిరానికి దేవుడు అధికారిగా ఉండేటువంటి వారు కాదు, కానీ ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు వీరు మాత్రమే మరి ఆ యొక్క మరి ఆ మందిరానికి దేవుళ్ళలాగా ఉండేటువంటి వారు. I saw a news article this week. మరి వారంలో మరి న్యూస్లో వచ్చినటువంటి ఒక భాగాన్ని నేను చదివాను. About a very large church in the United States. మరి అమెరికా దేశంలో చాలా పెద్ద సంఘం అండి అది. And the heading was that the church is no longer a church worshiping God. It is a business to raise money. మరి అక్కడ ఆ ఆర్టికల్ పైన పెద్ద అక్షరాలతో ఈ విధంగా రాశారు, ఈ అమెరికా దేశంలో ఈ యొక్క అతి పెద్ద సంఘం ఏదైతే ఉందో ఇది ఇంక ఎంత మాత్రము సంఘంగా ఇది నడిపించబడదు, కానీ ఇది ఒక వ్యాపార కేంద్రంగా దీన్ని మేము మారుస్తున్నామని అక్కడ వారు తెలియజేశారండి. And I know there are churches in India that are there, the pastor only wants money. మరి నాకు తెలుసు భారతదేశంలో కూడా మరి దైవ సేవకులు చాలా మందిని నేను చూశాను, వారు ఎప్పుడు కూడా దేవుని గురించిన విషయాలు మాట్లాడరు, కానీ మరి ఎప్పుడు కూడా మాకు డబ్బులు కావాలని వాళ్ళు అడుగుతూ ఉంటారు. There are pastors in the United States that are worth $10, $20, $30 million. మరి ఈ విధంగా మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి పాస్టర్లు అయితే మరి కొన్ని కోట్ల రూపాయలు వారు ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి ఆ ధనం రావడం ద్వారా వారు ఎంతో గొప్ప ధనవంతులుగా వారు మారిపోయారు. Andy's net worth is not quite that, is it, Andy? మరి ఆండీ గారు మరి ఆయనకి నెట్వర్క్ సరిగా లేదనుకుంటున్నాను. I think he's working and listening.
మరి ఆయన పని చేసుకుంటూ మరి వాక్యాన్ని వింటున్నారని నేను అనుకుంటున్నాను. But these people wake up on Christmas morning మరి only wanting more money. మరి ఈ యొక్క మరి దైవ సేవకులుగా మరి అమెరికా దేశంలో ఉన్నతమైనటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వారు, ధనికమైన సంఘాల్లో ఉన్నటువంటి వారు ఉదయమే లేచి వారు చేసే పని ఏంటంటే, ఈరోజు ఈ క్రిస్మస్ రోజు మేము ఎంత డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతోనే వారు ముందుకు వెళ్తా ఉన్నారు. They are only wanting more power and control of their church. మరి వారు ఆ యొక్క వారికి ఉన్నటువంటి సంఘాల్లో వారి అధికారం ఎంతవరకు, ఇంకా ఎంత పెద్ద అధికారం వారు పొందుకోవాలి అనే ఆలోచన మీదే వారు ముందుకు సాగిపోతా ఉన్నారు. My question again, when you wake up Christmas morning, what are you expecting Christmas morning? మరి నేను ముందులో అడిగిన ప్రశ్నే మరలా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరి మీరు క్రిస్మస్ రోజు ఉదయం లేచిన తర్వాత మీ హృదయంలో మీ ఆశ ఏమై ఉన్నది? See, I know Cheryl and I will not have any children here or grandchildren Christmas morning. మరి అమ్మగారికి, అయ్యగారికి మరి ఆ యొక్క క్రిస్మస్ టైంలో మరి బిడ్డలు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ వారి మధ్యలో లేరు. వారు ఒంటరిగానే వారు ఉన్నారు. We will go Monday afternoon to see my son and his family in Birmingham. మరి బర్మింగ్హామ్లో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి గారిని, ర్యాన్ గారిని చూడడానికి సోమవారము అయ్యగారు, అమ్మగారు కలిసి వెళ్ళబోతా ఉన్నారు. And then Jacqueline, my daughter, and her future family will be here Christmas night. మరి అదే మరి ఆ బర్మింగ్హామ్లోనే మరి జాక్లిన్ గారు మరి వారి కుటుంబం కూడా మరి ఆ సాయంత్రానికి బర్మింగ్హామ్కి చేరుకుంటామని వారు చెప్పారు. And Cheryl and I will wake up Christmas morning. మరి షెరిలమ్మ గారు మరి అయ్యగారు మరి క్రిస్మస్ ఉదయం వారు లెగుస్తారు. We'll have the coffee made. మరి వారు మరి ఆ చక్కగా ప్రతిరోజు చేసుకున్నట్టుగా మంచి కాఫీని, వారు రుచికరమైన కాఫీని చేసుకుంటారు. She will get up and go out and feed the squirrels and the birds. మరి అమ్మగారు రోజు చేసినట్టుగానే మరి ఆ యొక్క పక్షులను మరి ఆ యొక్క మరి పిచ్చుకలకు మరి ఆహారాన్ని పెడతారు. Pepsi and I'll go get the feed ready for the deer మరి and go feed them. మరి అయ్యగారు కూడా మరి ఆ యొక్క తన కుక్క పిల్లలను తీసుకొని మరి ఆ యొక్క జింకలను మరి ప్రతిరోజు ఆయన మరి ఆహారం పెట్టినట్టుగానే ఆ రోజు కూడా వెళ్ళి ఆహారం పెడతారు. And then we'll come back. Cheryl will take Pepsi for a walk, and then we'll drink coffee in the bed and watch the animals. మరి ఆ తర్వాత మరి అమ్మగారు మరి మరొకసారి కాఫీ తీసుకొస్తారు. మరి వారు కాఫీ తాగుతూ ఆ యొక్క జంతువులు మరి ఆ యొక్క మరి ఆహారం తినడం అన్నీ కూడా వారు గమనిస్తూ ఉంటారు. Sadly, I'm afraid I'm expecting the same thing to happen on that day that it does every other day of the year. మరి నేను ప్రతిరోజు మరి ఏ విధంగా అయితే నా జీవితాన్ని మరి జీవిస్తూ ఉంటానో అదే విధంగా నేను జీవించాలని అనుకుంటూ ఉండడం అనేటువంటిది నాకు చాలా విచారకరంగా అనిపిస్తూ ఉంది. I look back at the birth of Jesus. మరి ఇప్పుడు మరి నేను ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క మరి పుట్టుకను గురించి నేను మరి ఏమీ ఆలోచించినటువంటి విధంగా ఉన్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉంది. And compare Mary and Joseph delivering Jesus in that stable. మరి మరియా, యోసేపు మరి ఆ విధంగా ఆ యొక్క పశువుల పాకలో మరి ఏ విధంగా అయితే ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా మరి వారు ఆ కార్యాన్ని చేశారో, భయంతో ఆ కార్యాన్ని చేశారో, రోజు వారు ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే వారు చేసినట్లుగానే మనం చేస్తూ ఉన్నాం. Have building a fire in that stable and cleaning it up and preparing the little feeder, the trough for Jesus to lay in. మరి అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతా ఉన్నాడు. పశువుల పాకలో అక్కడ ఆయన పొరండబెట్టడానికి ఏమీ దొరకలేదు. ఒక పశువుల తొట్టెను వారు తీసుకుని వచ్చి అక్కడ దాన్ని శుభ్రపరిచి ఆ యొక్క పుట్టిన బిడ్డను పడుకోబెట్టడానికి ఆ పశువుల తొట్టెను వారు ఏర్పాటు చేశారు. And then I see the anticipation in Mary as her contractions get stronger and stronger and stronger.
మరి ఆ యొక్క మరియ గారు మరి ఆమె యొక్క పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు ఆమెకు నొప్పులు ఇంకా అధికమవుతా ఉన్నాయి. బిడ్డ మరి పుట్టేటువంటి సమయం దగ్గర పడతా ఉంది. మరి ఆ సమయంలో మరి మరియ గారు చాలా మరి వేదన పడి ఉండొచ్చు. And Jesus is around arranging the hay with a blanket over it to make her as comfortable as he possibly can. మరి ఆ విధంగా మరి వారి కొరకు మరి కొన్ని బట్టలను మరి పడుకోబెట్టడానికి మరి ఆ యొక్క మరి యోసేపు గారు ఏర్పాటు చేసుకుని వచ్చి ఉండొచ్చు. And he's sitting there making it as comfortable and holding her hand during the contractions. మరి ఆ విధంగా మరి తను ఆ మరియ గారు తన దగ్గర కొన్ని తెచ్చుకున్నటువంటి ఆ బట్టలు ఆ రగ్గులు లాంటివి తీసుకొని నాకు నొప్పులు అధికమవుతా ఉన్నాయి, ఇదిగో మీరు దీన్ని ఈ బట్టలను తీసుకోండి అని యోసేపు గారికి ఇచ్చి ఉండొచ్చు. Many of you have been with your wife when she's giving birth. మరి మీలో చాలా మంది మీ యొక్క మరి భార్య గారు మరి బిడ్డను కనేటువంటి సమయంలో ఆమె ఎంత వేదన పడిందో మరి మీకు తెలుసు. మీరు ఆమెకు ఆ సమయంలో మీరు చాలా సహకరించి ఉంటారు. And you've seen the pain that she has, and there's nothing that you can do about it. మరి మీరు ఆమె పడుతున్నటువంటి బాధలను మరి ఆ నొప్పిని ఆ వేదనను మీరు చూస్తారు కానీ ఆ వేదన నుంచి ఆ నొప్పి నుంచి తప్పించడానికి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోనే అక్కడ నిలబడి ఉంటారు. You would take away the pain if you could, but you can't. మరి ఒకవేళ మీరే ఆ నొప్పిని మీరు తీసుకునేటువంటి ఒకవేళ ఆ అవకాశమే ఉంటే కనుక మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అయితే కానీ అటువంటి అవకాశం మీకు లేదు. And you did at that time of birth, just like Joseph did. And honey, Mary, I love you. It's going to be okay. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క యోసేపు గారు కూడా అలాగే చేసి ఉంటారు. ఆయన సహాయం చేయలేరు. మరి ఇదిగో మరియా, మరి నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు, అంతా మామూలు సాఫీగానే జరుగుతుంది అని ఆయన చెప్పి ఆమెను ధైర్యపరుస్తూ ఉండొచ్చు. Remember, this is the Son of God that we are having. మరి ఇదిగో జ్ఞాపకం, నువ్వు మర్చిపోవద్దు, ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. నీ గర్భంలో మరి ఉద్భవించబోయేది ఆ యొక్క రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆ యొక్క దేవుని కుమారుడు అని ఆమెకు చెప్పి జ్ఞాపకం చేసి ఉండొచ్చు. Don't you remember the angel telling you he will save his people from their sins? ఇదిగో నీకు ఆ దూత చెప్పినటువంటి ఆ మాటలను మర్చిపోయావా? మరి తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు అని ఆ దూత చెప్పింది కదా, ఆ మాటను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఉండొచ్చు. Remember how he confirmed to you that you had been righteous and you were chosen because of your faithfulness. మరి ఆ యొక్క నీవు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని బట్టి, పవిత్ర జీవితాన్ని బట్టి, నీవు విశ్వాసాన్ని బట్టి ప్రభువు నిన్ను ఎన్నుకొని నీ ద్వారా ఆయన ఈ లోకంలోనికి రావాలని ఆశపడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆమెకు జ్ఞాపకం చేసి ఉండొచ్చు. Remember, honey, God sent that messenger to you. మరి ఆ యొక్క దేవుడే మరి నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ఆయన తన దూతను నీ దగ్గరికి పంపించి మరి ఆ విషయాలన్నీ కూడా వివరించారు. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకో అని ఆ యొక్క మరియతో ఆయన చెప్పి ఉండొచ్చు. And remember how the angel had a dream with me. మరి ఆ యొక్క నీవు నాతో మరి ఆ యొక్క నిన్ను విడిచిపెట్టేద్దామని విడాకులు ఇచ్చేద్దామని అని నేను అనుకున్నప్పుడు మరి రహస్యంగా మరి ఆ మాటలన్నీ కూడా తలపోసుకున్నప్పుడు రాత్రి దర్శనంలో నాతో మాట్లాడిన విషయాలు కూడా జ్ఞాపకం చేసుకో అని ఆమెతో చెప్పి ఉండొచ్చు. Remember the turmoil I went through, that I wanted to divorce you. I did not want to be the husband of a child that wasn't mine. మరి ఇదిగో నీకు పుట్టబోయేటువంటి శిశువు మరి ఆ యొక్క పెళ్లి కాకముందే పుట్టాడు కాబట్టి మరి నేను ఎంత మాత్రము కూడా బిడ్డకు నేను తండ్రిగా ఉండడానికి నేను ఇష్టపడకుండా మరి నిన్ను విడాకులు ఇచ్చేసి నిన్ను రహస్యంగా విడిచిపెట్టేయాలని అనుకున్నటువంటి సమయంలో ప్రభువు నాతో మాట్లాడినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పి ఉండొచ్చు. Do you remember those months prior to today where we loved each other and we talked about the Lord and we talked about the dreams? మరి ఈ విధంగా మరి ఎప్పుడైతే మరి మన ఇద్దరికి కూడా మరి ఇది దేవుని ద్వారా కలిగిన కార్యమని అర్థమైనప్పుడు మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఎన్నుకొనబడ్డామని మనం ఎంతో సంతోషించి ఆనందించినటువంటి ఆ యొక్క కాలాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఉండొచ్చు.
Remember how the Lord gave us such peace that no matter what people said, we knew we were in the Lord. మరి మనము ఆ యొక్క ఆ, మనము దేవునిలో ఎన్నుకొనబడ్డాము, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం తలపోసుకొని ఎంతగా మరి ప్రభువుని స్తుతించామో ఆ సమయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో అని మరియతో ఆయన చెప్పి ఉండొచ్చు. And she'd look over at him and say, Joseph, I know you mean well, but this hurts. మరి ఆ యొక్క మరియ గారు అప్పుడు ఇవన్నీ కూడా విన్న తర్వాత, ఇదిగో మరి యోసేపు గారు, మరి నువ్వు చెప్పి అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి, కానీ మరి నువ్వు చెప్పే మాటలను బట్టి నాకేం ఆదరణ కలగట్లేదు, నేను ఇంకా ఆ యొక్క నొప్పిని, ఆ వేదన నేను భరిస్తా ఉన్నానని ఒకవేళ యోసేపు గారితో చెప్పి ఉండొచ్చు. And then through that anticipation, that fear, that pain, Jesus is born. మరి ఆ యొక్క మరి వారు ఎంతగానో కనిపెడుతూ ఉన్నప్పుడు, మరి ఎంతగానో మరి బాధ, ఆ యొక్క వేదన నొప్పి అనుభవిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And he is the most beautiful child. They are looking at him and crying in joy. మరి ఆయన ఎంతో సుందరమైనటువంటి ఆ యొక్క బిడ్డగా ఆయన జన్మించి ఉన్నారు. మరి యోసేపు మరి ఆయన్ని చూస్తూ మరి ఎంతగానో మరి సంతోషంతో, ఆనందంతో వారు ఆయన్ను చూస్తూ మరి వారు ఆనందించారండి. Joseph cleans him up, wipes him off with a clean rag, and wraps him up in swaddling clothes and gives him to Mary. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత మరి దేవుడు మరి ఆయన మరి మరియ గారు మరి ఆ యొక్క యోసేపు మరి ఆయన మరి శుద్ధిపరిచి శుభ్రం చేసి మరియకు ఆయన అప్పగించి ఉండొచ్చు. And Mary is holding Jesus, and the tears are dripping of joy and hitting him in the face. మరి ఆ విధంగా ఆయన మరి మరి యోసేపు మరి యేసయ్యను మరి ఆయన చేతుల్లో తీసుకున్నప్పుడు మరి ఆయన ఆనందంతో ఆయన కళ్ళ నుంచి కన్నీరు కారి మరి ఆ నీళ్లు మరి మరియ గారు చూసి ఉండొచ్చు. And Joseph is there, and he's got a little rag, and he reaches over and wipes those tears off of Jesus's face and off of Mary's face. మరి ఆ విధంగా మరి మరి యేసయ్యను మరి మరియ కారుస్తున్నటువంటి ఆ కన్నీరు మరి వాటిని మరి యోసేపు గారి దగ్గరకు వచ్చి వాటిని తుడుస్తూ మరి ఆ యొక్క మరి తన కన్నీళ్లు కూడా ఆయన తుడుచుకుంటూ మరి వారు ఎంతగానో మరి ఆనందించి ఉంటారు. And then lastly, he'll take the rag and just wipe his face clean from the tears of joy. మరి ఈ విధంగా ఆనందంతో కూడినటువంటి ఈ కన్నీరు మరి వారు వారు ఆ యొక్క మొహమంతా కూడా వారు తుడుచుకుని వారు ఎంతగానో మరి ఆ యొక్క ప్రభునందు ఆనందించి వారు దేవుని స్తుతించి ఉంటారండి. Oh, this is the Christmas we are to remember. మరి ఇది మరి క్రిస్మస్ అనగా మరి ఇవన్నీ కూడా మనము ప్రభు యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. This is the Christmas we are to celebrate next Thursday. మరి రాబోయేటువంటి గురువారము మరి ఆ యొక్క క్రిస్మస్ దినముగా మనం ఆచరించుకోయేటువంటి క్రిస్మస్ దినం ఈ విధంగా ప్రత్యేకంగా ఉండాలనేటువంటిది నా యొక్క ఆశ. Oh, they were in that barn by themselves. No one else was there. No one knew they were there but the innkeeper. మరి ఆ యొక్క ఆ సమయం మరి ఆ ప్రాంతంలో మరి వారికి ఎవరు కూడా సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. కేవలము మరి ఆ యొక్క పశువుల పాకను ఇచ్చినటువంటి ఆ యొక్క యజమానులు మాత్రమే వారు అక్కడ ఉన్నారనేటువంటి విషయం వారికి తెలుసు. It was Mary and Joseph's time for complete bonding, that Joseph had been chosen to raise the Son of God as his own. మరి కేవలము మరి యోసేపు యొక్క మంచితనాన్ని బట్టి, యోసేపు యొక్క పరిశుద్ధ జీవితం, విశ్వాస జీవితాన్ని బట్టి ఆ యొక్క యేసు ప్రభువును మరి ఆ యొక్క మరి పెరిగింపజేయడానికి, ఎదిగింపజేయడానికి, పెంచడానికి ఆ యొక్క దేవాది దేవుడు యోసేపును ఎన్నుకున్నారండి. And they were resting, and Mary was taking a nap, and Jesus was napping, and Joseph laid down to rest his head too. మరి ఆ విధంగా మరి
మరి ఎంతో అలసిపోయారు, ఉదయం నుంచి ప్రయాణం చేశారు, మరి ఆ యొక్క బిడ్డను పుట్టే విషయంలో ఎంతో బాధని నొప్పిని అనుభవించి మరి మరియా అలసిపోయి ఆ యొక్క యేసు ప్రభు మరి ఆ యొక్క మరి జన్మించిన తర్వాత ఆమె నిద్రపోయారు. Oh, and as they were getting a good nap, a good time of rest, మరి వారు ఆ విధంగా మరి చాలా చక్కగా మరి వారు నిద్రపోతూ మరి ఉన్నటువంటి సమయంలో వెంట ఎవరో వచ్చి తలుపు తడతా ఉన్నారు, టక్ 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 మని. what is that, Joseph? మరి వారు ఎంతో మంచి నిద్రలో ఉన్నారు. అయితే అప్పుడు మరియ వారు యోసేపుని అడుగుతూ ఉంటుంది, ఎవరు వచ్చి తలుపు కొడతా ఉన్నారు, ఎవరు, ఆ శబ్దం ఏంటి అని అడిగి ఉండొచ్చు. Joseph, who could be at the door? మరి యోసేపు మరి ఆ తలుపు దగ్గర ఎవరు వచ్చారో, తలుపు కొడుతున్నారు అని ఆ యోసేపుని అడిగి ఉండొచ్చు. I don't know, baby, but let me get up and go check. మరి ఎవరో మరి ఆ తలుపు తడుతున్నది ఎవరో నాకు తెలియదు, కానీ మరి వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి నేను చూస్తాను అని యోసేపు తలుపు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. And Joseph gets up and walks to the door of the barn. He said, "Who's there?" మరి అక్కడ ఆ యోసేపు మరి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు మరి వచ్చింది తలుపు దగ్గర అని అక్కడ వారిని అడిగి ఉండొచ్చు. It is shepherds from the field, and we have a story to tell you. అక్కడ వచ్చినటువంటి వారు వారి ఆ గొర్రెల కాపర్లు మరి అక్కడికి వచ్చారు. వారు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మీకు మేము ఒక కథను మేము చెప్పాలి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. We were out in the fields, and angels appeared to us. మరి ఇదిగో మేము పొలంలో మేము మా గొర్రెలను కాసుకున్నటువంటి సమయంలో మరి మాకు ఒక దేవదూత వచ్చి మాకు కనపడిందని వారు చెప్తా ఉన్నారు. Can we come in and tell you the story? ఇదిగో దయచేసి తలుపు తీయండి, మరి మేము లోపలికి వచ్చి మరి ఆ జరిగిన విషయాన్ని, దేవదూత వచ్చి మాతో మాట్లాడిన విషయాన్ని చెప్తామని వారు అడుగుతా ఉన్నారు. It's cold out here. It's warm in the stable. మరి ఆ యొక్క ఆ పశువుల పాకలో మరి ఆ యొక్క మరి వేడిగా ఉంటుంది అని వారు అనుకున్నారు. త్వరగా తలుపు తీయండి, త్వరగా మమ్మల్ని లోనకు రానివ్వండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. And Joseph let them in. మరి యోసేపు మరి వారు చెప్పినటువంటి విషయాలు విని రండి, దయచేసి లోపల రండి అని వారిని ఆహ్వానించారు. And they came in and saw the baby asleep. మరి ఆ గొర్రెల కాపర్లు మరి ఆ పశువుల పాకలోనికి వచ్చి ఆ నిద్రపోతున్నటువంటి ఆ చిన్న బాబును, యేసుక్రీస్తును వారు చూచారు. And they saw Mary, who had sat up in her little makeshift bed. మరి ఆ విధంగా మరి మరియా మరి ఆ యొక్క ఆ యేసు ప్రభు పక్కనే మరి ఆ యొక్క మరి అననుకూలంగా పరిస్థితుల్లో మరి నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి మరియను కూడా వారు చూశారు. And so as they're looking, they're telling them the story of the angels appearing and singing the song. మరి ఆ యొక్క మరి ఆ దూత మరి వారికి కనపడి, పొలంలో మరి వారు గొర్రెలు కాసుకున్నప్పుడు వారికి కనపడి మరి ఆ దూత పాడినటువంటి పాటను గురించి కూడా వారు చెప్పారు. And the angels sang, "Glory to God in the highest, and on earth peace to men on whom his favor rests." మరి ఆ యొక్క మరి దూతలు పాడినటువంటి పాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దూతలు పాడినటువంటి పాటను వారు పాడారు. ఆమేన్. The angel said, "Go to Bethlehem and see the son of David." మరి ఆ యొక్క దేవదూత చెప్పింది కదా, ఇదిగో మీరు బెత్లెహేముకు వెళ్ళండి, అక్కడ ఆ యొక్క దావీదు తనయుడైనటువంటి యేసు క్రీస్తు మరి ఆ యొక్క అక్కడ మీకు మెస్సియా మీకు కనిపిస్తారని ఆయన చెప్పారండి. And we decided we were going to get up and come to see the baby. మరి వెంటనే మరి మేము ఎంతో ఆనందంతో, మరి దేవదూత మా దగ్గరకు వచ్చి చెప్పిందా అని మేము ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో మేము పరుగున ఈ ప్రాంతానికి ఆ యొక్క గొప్ప వ్యక్తిని, మెస్సియాని చూడడానికి మేము వచ్చాము అని వారు చెప్పారు. And when we left, we were singing and praising God that we had been found worthy to come and see you. మరి ఈ విధంగా ప్రభువు మమ్మల్ని ఎన్నుకొని ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టి
ఆ యొక్క ఎందుకు పనికిరాని గొర్రెల కాపురులైన మమ్మల్ని ఆయన ఎన్నుకొని మా దగ్గరికి మమ్మల్ని ఈ కార్యాన్ని చూడడానికి పంపించినందుకు, ఏర్పాటు చేస్తున్నందుకు మీకు మేము ఎంతో ధన్యులమని వారు చెప్పారు. And somehow we just knew this was the stable. మరి ఆ యొక్క ఏదో రకంగా మేము వెతుక్కుంటా వచ్చి ఇదే మరి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి ఆ పశువుల పాక అనేటువంటిది మేము గుర్తించడానికి మరి ప్రభువే మాకు ద్వారం మరి మార్గం ఏర్పాటు చేశాడని వారు చెప్పారండి. దేవునికి స్తోత్రం. We didn't have to knock on a lot of doors. We came straight to you. ఇదిగో మేమేదో కష్టపడుతూ వెతుక్కుంటా యేసయ్య ఎక్కడ పుట్టాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి మేము అడగలేదు, కానీ మరి డైరెక్ట్గా మేము వచ్చి మీ ఇంటికే వచ్చి మీ తలుపులు తట్టే విధంగా మరి దేవుడు మమ్మల్ని నడిపించాడని వారు దేవునికి స్తోత్రం తెలియజేశారు. And now we come in and tell you our story, and they bow down to worship Jesus. మరి ఆ విధంగా మరి వారు లోపలికి వచ్చి మరి ఇంటిలోనికి వచ్చి మరి ఆ యొక్క తల్లి అయిన మరియను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని మరి చూసి ఆయనకు మోకరించి ప్రణమిల్లి ఆయనకు మొక్కారు అనేటువంటిది వాక్యం మనం చూస్తున్నాం. And I can see Jesus starting to stir and Mary picks him up. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క మరి నిద్ర మేల్కొని మరి ఆయన కదులుతా ఉన్నారో వెంటనే మరియ గారు చేయి చాపి మరి యేసయ్యను తన ఒళ్ళోకి తీసుకున్నారు. And she looks at the shepherds and they were so excited. She said, "Would you like to hold Jesus?" మరి ఆ విధంగా యేసయ్యను మరి ఆ మరియ చేతిలోని తీసుకొని గొర్రెల కాపురను అడుగుతా ఉంది కదా, ఇదిగో యేసయ్యను మీరు చేతిలోని తీసుకోవాలనుకుంటున్నారా, మీరు కూడా ఎత్తుకోవాలనుకుంటున్నారా అని ఆ మరియ గారు అడిగారు. And the shepherds couldn't believe it. They were the outcasts of the world. That's why they were shepherds. మరి ఈ యొక్క గొర్రెల కాపురులు మరి వారు ఈ మరి మరియ ఆ విధంగా అడుగుతుందని మెస్సియాను వారు మరి తమ చేతిలోనికి తీసుకునేటువంటి గొప్ప భాగ్యం వారు పొందుకుంటారని వారు ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ గొర్రెల కాపురులైనటువంటి వారు ఎంతగానో ఈ లోకం చేత వ్యతిరేకించబడి వెలివేయబడినటువంటి ప్రజలుగా వారు ఊరు వెలుపట మరి ఉండేటువంటి వారుగా వారు ఉంటారు అనేటువంటిది వారికి తెలుసు. And here they had been chosen to celebrate Jesus' birth. మరి ఆ విధంగా మరి వారు ఎన్నుకొనబడి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి ఆ జన్మలో వారు కూడా మరి ఆ పండగను వారు ఆచరించడానికి, ఆనందాన్ని ఆ సంతోషాన్ని వారు కూడా పొందుకోవడానికి ప్రభువే వారికి మార్గాలు ఏర్పాటు చేశారు. ఆమేన్. And Joseph came and took Jesus from Mary and walked over and placed him in the hands of the first shepherd. మరి ఆ సమయంలో మరి యోసేపు గారు మరి మరియ గారు చేతిలో నుంచి మరి ఆ బిడ్డను తీసుకొని మరి ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభుని తీసుకొని మరి ఆ యొక్క ఒక గొర్రెల కాపరి చేతిలో మరి ఆయన ఉంచి ఉన్నారండి. And each shepherd just marveled at the beauty of Jesus. మరియు గొర్రెల కాపరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుని తన చేతిలోని తీసుకుని ఆయన మొహాన్ని చూసి, ఆయన సౌందర్యాన్ని చూసి ఆయన ఎంతగానో ఆనందించి సంతోషించారండి. And each one would reach up and wipe his mouth and then go on Jesus's forehead. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క మరి గొర్రెల కాపరి తన యొక్క మరి ఆ యొక్క నోరు మరి శుభ్రంగా ఉందో లేదో, ఏదైనా దుమ్ముందేమో అని ఆ యొక్క నోరును తుడుచుకొని మరి యేసు ప్రభు ఆ యొక్క నుదుటి మీద వారు ముద్దిచ్చారండి అని. Oh, what a celebration for Jesus' birth. మరి చూడండి ప్రియులారా, యేసయ్య మరి లోకంలోనికి జన్మించినప్పుడు ఎంత గొప్ప ఆనందము మరి ఆ యొక్క వారి జీవితంలో మరి కలిగింది అనేటువంటిది మనం ఆలోచిస్తున్నాం. What are you expecting on Christmas morning? మరి ఆ యొక్క మరి నీవు మరి ఇంత ఆనందకరమైనటువంటి సమయంలో నీవు దేని కొరకు ఎతుకుతా ఉన్నావు, దేన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావు, ఒకసారి ప్రశ్న వేసుకో. I know I'm going to look at Christmas morning different this year. మరి ఈ సంవత్సరము మరి ఏ సంవత్సరంలో లేనంతగా ఈ యొక్క క్రిస్మస్ నేను ఆచరించాలని, ఈ యొక్క ఎంతగానో నేను ఆనందించాలని నేను ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాను. And we may delay drinking coffee and feeding the animals.
ఒకవేళ మనం కాఫీ తాగడం విషయంలో మరి లేకపోతే మనం రోజు చేసే విధంగా మనం చేసుకునే పనులు, ఆ పశువులకు ఆహారం పెట్టే విషయంలో ఇవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టేసినా కూడా పర్వాలేదని నేను అనుకుంటున్నాను. And Cheryl and I just offer praise to the Lord Christmas morning. మరి అమ్మగారు, అయ్యగారు మరి క్రిస్మస్ ఉదయమున మరి వారు ఆ యొక్క దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని వారు ఇష్టపడతా ఉన్నారు. And I encourage you to gather your family around and sit in the bed and just talk about Jesus' birth. మరి ఆ విధంగా మరి మా కుటుంబం అంతా కలిసి మరి ఒక చోట కూర్చొని మరి ఆ యొక్క దేవుని గురించినటువంటి విషయాలు, ఆయన జన్మను గురించినటువంటి విషయాలు ఒకసారి వారందరితో కలిసి మాట్లాడుకుంటూ మరి దేవుణ్ణి స్తుతించాలనేటువంటి ఆలోచనను మరి మనం కలిగి ఉండాలి. The moment, celebrate the moment in history that changed everything. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జన్మించారు అనేటువంటిది మరి మనం ఆ యొక్క జరిగినప్పుడు మరి ఆ సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతి, అసమాధానము మరి దుఃఖము అంతా పోయి సంతోషంతో అది నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And let's pray a blessing over our spouse, over our children, over others, just as Jesus brought blessings to us. మరి ఈ విధంగా మరి మనము కూడా ఆ క్రిస్మస్ రోజు మనం ఆ యొక్క మన యొక్క కుటుంబస్తుల మీద, మన యొక్క భార్య మీద, భర్త మీద మనం ఆ యొక్క వారి కొరకు మనం ప్రార్థన చేసి మరి వారిని మనము ఆ యొక్క ప్రభు యొక్క ఆనందము ప్రభు యొక్క ఆనందాన్ని పొందుకునే విధంగా మనం ఉండాలి. Let's start Christmas morning special this year. మరి ఈ యొక్క సంవత్సరము మరి పోయిన క్రిస్మస్లా కాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్లా ఉండే విధంగా మనం అందరం కూడా మరి ఆ యొక్క మన ప్రణాళికలు వేసుకుందాం. Amen. ఆమేన్. Thank you. Thank you. ఆమేన్. మరి మీ అందరికీ చాలా వందనాలండి. మరి ఆ యొక్క వాక్యం విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీకు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. గుడ్ మార్నింగ్ సార్, స్టీవెన్ సార్. Good morning. సార్, హౌ ఆర్ యూ సార్? I am great. How are you, Barbaro? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్రిస్మస్ ఆరాధన గురించి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అన్న మైక్ ఆన్ చేయండి అన్న. Jacqueline Bray గురించి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు సార్ గారు. తర్వాత అదే క్రిస్మస్ రోజు 25వ తారీఖు తర్వాత I can give you the number for the office, I think. Okay. ఎలా ఉంటదని కొన్ని విషయాలు చక్కగా చెప్పారు ఆయన. తర్వాత గొర్రెల కాపురులు యేసై దగ్గరికి వెళ్ళి యేసైని ఆయన ఎత్తుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతిని, చాలా మంచి విషయం. అది తలంచుకుంటే మేరీ యొక్క బాధపడిన ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్న. తర్వాత ఈ సంవత్సరం క్రిస్మస్ గ్రాండ్ గా మా ఏరియాలో కూడా చాలా అద్భుతంగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నామన్నా. మరి 50 దుప్పట్లు కొన్నామన్నా. తర్వాత దాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో పంచాలని ఆలోచన కలిగి ఉన్నాము. రేపు 21వ తారీఖున 24వ తారీఖు ఇలాగ పంచాలని ఆలోచన కలిగి ఉన్నామన్నా. ఆ విషయంలో కూడా ప్రార్థన చేసిన 23, 21వ తారీఖు 3 రోజులు క్రిస్మస్ కార్యక్రమాలు ఉన్నాయన్నా మా సంఘంలో. ప్రార్థన చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్టీవెన్ సార్ కి, అండి సార్ గారికి, మరి చాచన్ సార్ గారికి వందనాలన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. Pastor Baburao is telling, and today I really very much blessed to join with you and hear the word of God. I really blessed to hear the word of God and how to celebrate the Christmas time. It is very helpful to us to focus on God's birth, Jesus' birth. That is very special this year. That is, I also
want to plan to do to celebrate the Jesus birth with all my family members and also with my children. And especially this is a special Christmas. I hope. Thank you so much for remembering us for this in our life. Normally we are doing the Christmas nominal Christmas every time, and as routine life we are doing that. But today I had, after I am hearing this message, I want to celebrate the Christmas as a special Christmas in my life. That is the thing Amen. today. Thank you so Amen. much Praise for the Lord, sir. remembering సార్ us. ప్రైలాడ్ Praise the Lord, సార్ sir. సార్ ప్రైలాడ్ సార్ Praise the Please Lord, sir. mute till Josh gets uh, through. సార్ uh, ప్రైలాడ్ సార్ and Praise the Lord, also sir. and also Praise the Lord, sir. he's telling his heartful thanks to you for providing the winter blankets to the people in their area, and they are also taking the 50 blankets, winter blankets, to share the people, very needed people in their area. And thank you so much for providing the thank you so much for providing the winter blankets for us, for the tribal people. We are very much blessed through this, sir. Thank you so much. Praise the Lord. Amen. 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 Praise the సార్ Lord. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శ్రీయేసుండు జన్మించే రేయిలో, రేయిలో శ్రీయేసుండు శ్రీయేసుండు జన్మించే జన్మించే రేయిలో, రేయిలో నేడు నేడు పాయాత పాయాత బెత్లెహేము బెత్లహేము యూరిలో, యూరిలో నేడు పాయాత పాయా బెత్లెహేమ ఊరిలో. యూరేలో హల్లెలూయా, శ్రీయేసుండు. హల్లెలూయా. హల్లెలూయా. విన్న వాక్యం ఏ థ్యాంక్ యూ విధంగా వెరీ Praise the మచ్. Lord, sir. నెరవేరుతుందో. సార్ ప్రైజ్ ప్రైలాడ్ లార్డ్. సార్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, Praise వందనాలు. the Lord, sir. సార్ వందనాలు Praise the సార్ Lord. సార్ I'm speaking చాలా from మంచి Odisha. సందేశం ఇచ్చారు. Hello. క్రిస్మస్ సందేశం Hello. గురించి చాలా చక్కగా ఆయగారు. అన్న అలాగే రేపు 21 తారీఖు మీరు కూడా Hello. వస్తున్నారు కదా, ఆ ప్రోగ్రాం కొరకు కూడా ప్రార్థన Hello. చేయమనండి. అన్న ఆ, అన్న సార్ తప్పకుండా అదే అన్న, ఆ తప్పకుండా. ప్రోగ్రామ్ అందరికీ ఆ రోజు డిన్నర్ అందరికీ ఉంటుంది. అలాగే క్రిస్మస్ ప్రోగ్రామ్ అన్ని ఆ, మీరు కూడా చక్కగా జర్నీ మంచిగా జరిగేటట్టు, మంచి వాక్యము పంచుకునేటట్టు, అలాగే ప్రోగ్రామ్ కూడా మంచి జరిగేటట్టు గారికి చెప్పండి, ప్రార్థన చేయమని. మీరు కూడా అన్న ఆ, ఓకే అన్న, అన్న ఓకే ఆయగారు. అన్న, ఓకే అన్న, ఓకే అన్న. Praise the అంటే Lord, sir. అన్న ఓకే. Praise the Lord, sir. పాస్టర్ శంకర్ ఈజ్ టెల్లింగ్, అండ్ దిస్ ఈజ్ a very joyful time in our life to joining to in this meeting, and celebrating the birth of Jesus Christ in our lives. And on the 21st morning, 21st Sunday, we are celebrating the birth of Jesus Christ in our area. Please uphold this prayer meeting. This will be a blessing. Many people will come and to this prayer meeting, and have a great time in the presence of God. And please continually pray for us, sir. Thank you so much. Praise the Lord. Praise the Amen. Lord, sir. Praise the Lord, sir. Praise the Lord, brother. Praise the Lord, Anna, sir. सर मेरे पापा के लिए प्रार्थना करिए. अभी बपतिस्मा प्रोग्राम था दिन में, और वो आते समय बाइक में एक्सीडेंट हो गया, और फोटो भी ग्रुप में छोड़ा हूँ. अभी मेडिकल लेके आया हूँ. हम लोग पूरा बपतिस्मा प्रोग्राम में गए थे. वो पहले बाइक चला रहे थे, और उसके सामने गाय आ गया, और इसीलिए एक्सीडेंट हो गया है. चोट लगा है उनको, तो प्रार्थना करिए पास्टर जी. Pastor Solomon is telling, and just now he is traveling for one place to another place, and for the meeting, Christmas meeting and baptism program. And unfortunately, one of the animal came in front of their bike, and he fallen down, and he got some wounds in his leg. So please pray for this brother, and he's sending the photo to me also. My father, He's the father of Pastor Solomon, and this is the photo he sent in our group. And please pray for Solomon's father, and God will touch him and heal him from this, protect him and deliver him from all the Yes. pain he have in this time. Yes, sir. Yes, sir. Yes. అన్న అన్న వందనాలు. ప్రైజ్ లార్డ్. చక్కని వాక్య పరిచయం చేసిన స్టీవెన్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు పంపించిన బ్లాంకెట్స్ చాలా దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, అందరూ చాలా సంతోషంగా తీసుకున్నారు. అన్నీ పనిచేసాము. ఇంటి పండగ, ఒంటి పండగ, మళ్ళీ పంటి పండగ అన్నట్టుగా 3 కాకుండా
ఈ శరీరానికి సంబంధించిన పండుగలు ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ కాకుండా ఆత్మీయంగా వాక్యం అందించిన స్టీవెన్ అయ్య గారికి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక లోకానికి రక్షణ, ఆయన జన్మదినోత్సవం లోకానికి సమాధానం. ఆయన జన్మం ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో అప్పుడే మన జీవితంలో జన్మించినట్లే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం స్వీకరించి మారు మనసు పొంది మన పాపాలు ఒప్పుకొని దిద్దుబాటు తీర్మానం చేసుకొని రక్షణ మార్గంలోకి నడిపించి బాప్తిజం తీసుకుంటే అప్పుడే మన జీవితంలో పండగ. అది నా యొక్క జీవితము, నా లక్ష్యము, నా యొక్క కోరిక. అది దేవుడు మరి మా కోసం మా యొక్క నా సేవ కోసం ప్రార్థన చేయండి. వి నీడ్ టు 30 again we need to 30 blankets. I request for you. One person is suffering to Veeramma, one village is suffering to cancer. Pray for me. You have a very poor family. Pastor Stephen Aigaru is widow person is suffering to cancer. Pray for me. You want, as you like to, you want help with me. Thank you. Your valuable time spend here. All the pastors and those who have translated, Pastor Jackson also, very much thank you for all the Christmas, which happy Christmas day. Okay, sir. Amen. Pastor Doraraj is telling, and every Christmas we usually send as a celebrating as a nominal celebration, and only good food, eating good food, and that is wearing the good clothes, and we are looking that only. But this time we are not looking for that. We are specially looking for the God's celebration in this year, and that is the thing I learned today. That the Jesus Christ is born in our hearts. That is the real Christmas I want to experience in this time. So and his salvation, I must have his salvation, and many people have his salvation in their lives. That is the thing I desire in this Christmas. So please pray for me. God will be with me. And also thank you so much for sending winter blankets to their place also, and he is also very much blessed to through this winter blankets. Many people have the opportunity to hear the winter blankets, and also thank you so much for giving great love, showing the great love for the poor and needy people in my area. Thank you so much, sir. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. అన్న ప్రైజ్ లార్డ్. అమ్మా వందనాలమ్మా. అన్న వందనా. ప్రైజ్ ది లార్డ్. సుజాత గారు ఈ రోజు చెప్పండి అయ్యగారు చెప్పిన వాక్యం అమ్మా. అయ్యగారు చెప్పిన వాక్యం చాలా ఆత్మీయంగా ఉందన్న. అమ్మా క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో మన హృదయంలోకి ఆయన ఆహ్వానించాలని. క్రిస్మస్ అంటే ఏదో అల్లరితో కూడినది కాకుండా మన హృదయంతో ఆరాధించాలని అయ్యగారు వాక్యం చెప్తారు. అలాగే క్రిస్మస్కి మాకు సహాయం చేశారు. అదే బొంతలు కొన్నామన్న, రగ్గులు సహాయం చేసిన అయ్యగారికి వందనాలు. క్రిస్మస్ వచ్చే నెల 2వ తారీఖున పెట్టాలనుకుంటున్నాం అన్న. అమ్మా అలాగే క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ అని ఫస్ట్ 2 కలిపి పెట్టాలి. కొంచెం అయ్యగారికి ప్రార్థన చేయమన్నా, బాగా జరగాలని. అమ్మా అలాగే ఖచ్చితంగా వందనాలు. పాస్టర్ సుజాత, సిస్టర్ సుజాత, wife of Ezra is telling, and today's word is a very much blessing to me, and it is touched my heart, and I want to do a real Christmas this time, and I want to have this wonderful joy in my life, Christmas joy, Christmas peace. I want to experience the same joy and peace in my life. Thank you so much for sharing this wonderful message with all my family, with all my church members. I want to celebrate this wonderful Christmas and joyful Christmas in my life. Thank you so much for sharing this wonderful message, and remind me to celebrate the Christmas in a wonderful way. And thank you so much, and also thank you so much for sending the winter blankets to our place also. And we are also want to give to the people in our area, and
We want to please pray. This Christmas meeting will be a great blessing to many people, and many people will come and experiencing the love of God, and know about God and His power and His salvation, and come to Him, and accept Him as their Lord and personal Savior. Praise the Lord. Hallelujah. Thank you, Amen. Jesus. Amen. Amen. అన్న ప్రైజ్ లార్డ్. అన్నా ప్రైజ్ లార్డ్, వందనాలన్నా. వందనాలు. ఈ రోజు చాలా వాక్యము చాలా బాగా చెప్పారు అయ్య గారు. ఒకటి ఒక మాట చెప్పారు ఆయన, ఏంటంటే యోసేపు మరియమ్మ గారు ఉన్నప్పుడు బయట తలుపు కొడుతున్నారు ఎవరు అని తీ అని చెప్పినప్పుడు దేవుని ఆత్మ వచ్చింది, లేకపోతే వారి యొక్క సహోదరు బంధువులు ఎవరు వచ్చి తలుపు తీశారు. ఈ రోజు కూడా మనకు ప్రభువు కూడా అదే మన యొక్క గృహాలను డోర్ కొడతా ఉన్నాడు. డోర్కి వచ్చి తలుపు కొడుతున్నాడు, తీయమన్నప్పుడు తీసి మన ఇంట్లోకి వచ్చి ఆయన మనం కలిసి భోజనం చేద్దామని అంటున్నాడు. అందువేళ మరి ప్రభు యొక్క జన్మం గురించి చాలా బాగా చెప్పారు. అలాగే ఈ సంవత్సరము కేవలము కొంత దిక్కం కాదు, యావత్ ప్రపంచం అంతట్లో కూడా క్రిస్మస్, వండర్ఫుల్ క్రిస్మస్ చేస్తున్నారు. క్రిస్మస్ క్యారనాలు ఏంటి, క్రిస్మస్ సెమీ క్రిస్మస్లు ఏంటి, ఎంతో ఘనంగా చేస్తున్నారు. మరి మన ఇండియాలో హైదరాబాద్లో పోలీస్ కమిషనర్ కూడా అక్కడ ఆయన ఆర్డర్ ఇచ్చేశాడు, ఈ క్రిస్టియన్ వారికి అరెస్ట్ చేసిన, సెమీ క్రిస్టియన్ చేసిన, ఏం చేసినా ఎవరో అడ్డుపట్లకి లేదని లెటర్ ఫార్వర్డ్ చేసేసారు. దాని నిమిత్తం చాలా హైదరాబాద్లో ఉన్నవారందరూ చాలా సంతోషంగా ఘనంగా చేస్తున్నారు. యావత్ ప్రపంచం అంతట్లో కూడా ఈ సంవత్సరం జరుగుతున్న క్రిస్మస్ ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, కానీ చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు. అయ్యగారు కూడా మరి దినము యొక్క ప్రభు యొక్క జననం గురించి అక్కడ చూడండి. ఈ రోజు కూడా మనం ప్రభువును ఆ యొక్క గొల్లలు ఎలాగైతే ముందుగా వెళ్ళి వాళ్ళ చేతులు కడుక్కుని నోరు కడుక్కుని ఆయన ముద్దు పెట్టుకుని ఆయన ఎత్తుకున్నారో, మనం కూడా మన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎవరన్నా పుట్టినప్పుడు మొదటగా ఎత్తుకున్నప్పుడు మనం శుభ్రం చేసుకుంటాము. వాళ్ళకి బహుమానం కూడా ఇస్తాం. వాళ్ళు సాంబ్రాణి బంగారం వాగి ఇచ్చారు జ్ఞానులు. మనం కూడా ఒక 500 1000 రూపాయలు బంగారం ఏదో పిల్లలకి చేతిలో పెట్టి మనం కూడా ఎత్తుకుంటున్నాం. అదే క్రమం మనం కూడా వర్తిస్తుంది. కానీ చాలా బాగా వాక్యం చెప్పారు ఈరోజు. అలాగే రేపు 21వ రోజు మేము ఈ క్రిస్మస్ ప్రేయర్ మీటింగ్ సాయంత్రం చేస్తాము. ప్రేయర్ చేయండి. బ్రదర్ శ్రీరామ్ గారికి మీకు కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. వందనాలు. Pastor Abhiraj is telling, and today's you tell one word about Mary and Joseph. Whenever they are sleeping, some shepherds came and knocked the door, and that time Joseph went to open the door, and he saw the shepherds come inside and see that baby, and they are very happy, and they worship him, and they bow down before him, same as like we are also worship him, bow down before him, and that is the thing we learn today. And also whenever Joseph gave the baby into their hands, they take them and they wipe away their mouth, and they kissed him on the forehead, same as like we also we have to kiss our Jesus Christ, and we have to the baby in our lives, and invite him in our houses, and we have to enjoy that peace he brought us in this world, and we are also having the peace and joy in our lives, and experiencing the unconditional joy in our lives. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message. And in Hyderabad, wherever we are living, in that place, all the government authorities also give the permission to all the Christians. That is the wonderful thing this year in our place, and this has never happened. This is the first time government also give the permission to celebrate the Christmas without any objection. I'm very happy about that. This is the God's. This is the Amen. God's. That is God's will to open the doors to celebrate joyfully in our Hyderabad area, and thank God. And also today you came and share the word of God, and about joy and peace and happiness we have to experience in our lives. That is also very much strengthen my spiritual life. Thank you so much for sharing this wonderful message. We wish you a very happy Christmas to you too, sir. Thank you so much. Praise the Lord. Amen. 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 Thank you, Jesus.
హ్యాపీ క్రిస్మస్ సార్. Amen. Thank you. Thank you. Amen. It's going to be a glorious day. Amen. మరి ఈ యొక్క క్రిస్మస్ మరి మన జీవితాల్లో ఒక మరి గొప్ప మరి ఎంతో ఆనందకరమైనటువంటి దినముగా అది ఉండబోతా ఉంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చార్లీ గారు, స్టీవెన్ గారు, వండర్ఫుల్ వర్డ్. నాకింగ్ డోర్స్ మెయిన్లీ ఎప్పుడైనా తలుపు కొట్టినప్పుడు తీయాలి, తీస్తేనే కదా. అలాగే మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో ప్రభు తలుపు కొడుతున్నప్పుడు మనం తెరిచినప్పుడే అవన్నీ పొందుకుంటాం. అంటే కష్టాలతో పాటు సుఖాలు కూడా. రియల్ గానే నిన్న చెప్పాను ఎంతో దీంతో, కానీ ఈరోజు మరి దేవుడే మార్గం తెరిచాడు. అంటే అప్పు తీరిపోయిందా అని కాదు అక్కడ, కానీ కొంచెం ఆ సఫికేషన్స్ లేకపోతే ఆ ప్రెషర్ నుండి ఫినాన్షియల్ గా కొంత జస్ట్ బ్రీత్ తీసుకోవడానికి, రిలీఫ్ అవ్వటానికి దేవుడు గొప్ప కార్యం. వేరొకరు మనకి గోల్డ్ పెట్టి ఇచ్చి దాన్ని ఎంతలో కట్టుకోండి మీ దాంట్లో వచ్చిన దాంట్లో అని చెప్పి ఇవ్వటం అంతే ఇచ్చేసారు. అది దేవుని కృప తప్ప. ఆ థాట్ రావడం కూడా మనం కూడా నేనైనా చేయలేకపోవచ్చు, కానీ అలాంటి మార్గం ఆ తలంపు వాళ్ళకి ఇచ్చి మనం అడగకుండా చేయడమే కదా. అడిగితేనే చెయ్యరు ఈ రోజుల్లో. అడగకుండా నేను వాళ్ళు కూడా నాకు అంతగా ఎక్కువ పరిచయం లేదు, కానీ దేవుని కృప బట్టి వాళ్ళు మరి దేవుడు వారికి మరి చూపించిన విధానాన్ని బట్టి ఆ జ్ఞానం పుట్టించి తలంపిచ్చారు, దర్శనమిచ్చి మరి వాళ్ళందరి ద్వారా మరి ఈ రోజు కొంత నాకు వెసులుబాటు అవ్వటానికి వచ్చేసి దాని ద్వారా చుట్టూ చిన్నవి ఎంతో ప్రెషర్, ఎన్నో లోన్స్ గురించి వాళ్ళు అడిగితే చెప్పలేని జవాబుగా దేవుడి ఆశ్చర్యకార్యం. అంటే దేవుడు ఆశ్చర్యకరుడు, సమాధానకర్త. ఆయన పుట్టిన సంతోషం నిజంగా ఎప్పుడూ పుడుతుంటాడు నిత్యము మన హృదయాల్లో. మరి ఈరోజు దేవుని వాక్యం ప్రకారం తలుపు కొట్టినప్పుడు నిజమే వాళ్ళు కొట్టారు. అమ్మో వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఏంటో అనుకుని నేను ఆగిపోవచ్చు, ఏంటో నాకు తెలియలేదు. దేవా అంటే వెళ్ళు, నేను కదా నీ ముందు నడుస్తానన్నారు. రియల్ గా అలాగే మరి గొప్ప కార్యం చేశారు. మీ అందరి ప్రార్థనను బట్టి మరి నిన్న నా ఒత్తిడికి చెప్పాను, ఆ ప్రార్థనకి జవాబుగా దేవుడే మార్గం తెరిచినందుకు మరి దేవునికి మీరు ప్రార్థనకి అందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు. ఎన్నో సార్లు ఎన్నో మిరాకిల్స్ అడుగడుగున మరి ఒడిదుడుకులు వస్తాయి, దాంతో సమానంగా తలుపు తట్టుతున్నప్పుడు తీయడం, ఆయన్ని నా హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ హృదయం అనే తలుపు తెరిచినప్పుడు గొప్ప కార్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వర్డ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Yesterday, Sister Hamlata is requesting to pray about her every problem, and miraculously God did a great miracle, and somebody knocked the door and came inside and give the needed that all the deliver to from the problems, and that is the praise. That is she is testifying God, and also our God is so faithful, and he will whenever we pray, and all the group members prayed yesterday. Brother Andy sir also prayed, and God did a great miracle in her life and delivered from all the problems in her life in one night. Praise the Lord for that. Thank you so much for all your prayers, sir. Thank you so much. Praise the Lord. Amen. పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజనంబులెల్లాను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే
దేవపుత్రుడా నీదు రాకవల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ చెప్పిన అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే అన్న. సార్ అన్న అన్న వందనాలు అయ్యారు అన్న అన్న. ప్రైజ్ లార్డ్. పేటర్ గారు చెప్పండి. అయ్యా చెప్పినట్లు క్రిస్మస్ హడావిడిలో ఉన్న ఆనందం క్రిస్మస్ అయిపోయిందో చాలా మంది జీవితాల్లో ఉండట్లేదు, క్రైస్తవ జీవితాల్లో. అది వండర్ఫుల్ మాట. అది ఈ క్రిస్మస్ ఆడ ఉన్నంత ఆత్మీయత తర్వాత క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా ఉండటం అనేది చాలా కష్టంగా ఉంది. ఎక్కడ చూసినా కాబట్టి నిజమైన ఆనందం పొందుకోవాలంటే నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించాలి, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాల్సిన అవసరం ఉంది. విశ్వాసులు మాత్రం కాకుండా మన దేవుని అట్లా సేవకులు కూడా ఇంకా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అటువంటిది కాకుండా మంచి ఆత్మీయతలో జరిగించాలని దేవుని సేవకుల ద్వారా మా పరిచయకు ప్రార్థన చేయండి. తిరిగి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో సెమీ క్రిస్మస్ వేడుక జరిగింది. తిరిగి క్రిస్మస్ వేడుక నూతన సంవత్సరం కూడా ప్రార్థన చేయండి అన్న. మా సంఘంలో కూడా ఒక 55 మంది సభ్యులు ఉంటారు. వారికి కూడా మనం అందించాలని బ్లాంకెట్స్ తీయాలని ఒకసారి మెసేజ్ పెట్టారు. అందిస్తారని ఆశిస్తుంది. మా కోసం ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. Okay, okay. Pastor Peter is telling today's word is a great blessing for me, and I really very much blessed through the word of God. I also want a real joy of Christmas in my heart, and I past Christmas that only that day I have the joy, and only one day many people have the joy only on Christmas day, and after that tomorrow they don't have the joy and peace in their hearts. So this Christmas I want to enjoy this Christmas day and all the days of the year also same joy and peace, and I have to experience in my life. That is the decision I take today. Thank you so much for sharing this message. Many Christians busy about that, but today I learned to enjoy and have peace in my life and glorify God always in my life. In all the 365 days in the year, I want to celebrate Jesus in my life. Amen. Praise the Lord. Praise the Lord. Amen. 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 Hallelujah. जय मसीह भैया, जय मसीह भैया। जय मसीह, जय मसीह। అన్న పైగారితో ప్రార్థన చేయించండి అన్న అమ్మ సరే అమ్మా ప్రార్థన చేయించండి. చర్చి గురించి, విశ్వాసాల గురించి, బలహీనతలు ఉంటారు, రోగులు ఉన్నారు, సంఘం గురించి, అభివృద్ధి గురించి ప్రార్థన చేయించండి. నా ఒంట్లో హెల్త్ గురించి కూడా ప్రార్థన చేయించండి కొంచెం. అయ్యగారు వచ్చి నా చర్చిలో కూడా మెసేజ్ ఇవ్వాలని ఆశపడుతున్నా. ఎన్ని సంవత్సరాలకైనా ఎదురు చూస్తా అన్న. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. సిస్టర్ నాగలక్ష్మి is telling and in this winter time and many people are become sick and with cold and cough and fever, and so in our church, and she also having some cold, cough and fever from 2-3 days, and so please pray for Sister Nagalakshmi, and she's inviting you to come to their church to share the God's word in God's time, and she will wait, all the church members will wait, because any years if in the God's will they are waiting for you to hear the word of God directly from the church.
and so they are praying for God to open doors to allow you to India to come to their place and to share the word of God, and they are expecting that will be happen in their lives. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord. Amen. जय मसीह भैया, जय मसीह। जय मसीह भैया। जय मसीह। हाँ, हम रामाशीष भाई बोल रहे हैं। हाँ बोला। बिहार में आए थे, गया में भैया, तो हम आपसे मिले थे, हम और हमारा फैमिलियां भैया। हाँ ब्रदर। हाँ, मिले थे ना भैया। हाँ ब्रदर, मिल गया। आपका बेटी का जो बारे में हमारा, बात में बताया था ना। हाँ 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 भैया। हाँ हाँ, वही वही बेटी का। हाँ, उसका बारे में कल भैया कोर्ट में गवाही है भैया। उन लोग बड़े बड़े लोग हैं, उन लोग वकील को पैसे से खरीद लिए हैं, और हम लोग को पास कुछ भी तो नहीं है भैया। परमेश्वर की खाली महिमा है। आप लोग दुआ कीजिए परमेश्वर से कि हम केस जीत जाएं। हाँ सर, जरूर जरूर हाँ जरूर। पास्टर हाँ, दुआ कीजिए। Pastor Ramesh हाँ, दुआ। is telling, and whenever you came to Gaya, Bihar, and we met you, and I tell about my story to you, and that I explained all the problem I faced in my daughter's life. And yesterday, the false they are very rich people. They are very rich people, and they gave the money to the judge and lawyers more and more, and the judge gave the false judgment yesterday because they are poor. They are not giving any money to the lawyers and judge, and the opposition party is very rich. They gave more money, and they give the wrong judgment. So please pray. Our God is a right judge, and whatever the daughter of the pastor faced the that rape from the elder rich man. So please pray. God will give good judgment, and God give peace in their family, and deliver from this situation. Who is this now? Ramashish. Okay, हाँ भैया। I got you. मियाँ पाप आपका बेटी का नाम क्या है भैया? संतुष्टि, संतुष्टि कुमारी, संतुष्टि। Santushti Kumari. Her daughter's name is Santushti Kumari, and she was raped. She was very little child. अना भाई, आपका बेटी का उम्र क्या है? 6 वर्ष का है। She is very little, 6 years old, and one young man raped her. Santushti, her name is Santushti. So please uphold this daughter, and God will give a good judgment. So please uphold. God will give peace in their family and give good judgment in their life. Yes, sir. Praise. ప్రైజ్ ద లార్డ్ సార్. Mm. జేఎంసీకి Evil everywhere. మరి ఆ యొక్క మరి ఈ విషయంలో మనం ప్రతి స్థలంలో ఈ విధంగానే సైతాన్ యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయనేటువంటిది మనం చూడాలి. మరి అందుకనే క్రైస్తవ బిడ్డలుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ సార్. జేఎంసీకి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. सर प्रभु का धन्यवाद हो कि आज क्रिसमस का वचन सुनकर और बहुत अच्छा लगा। पूरा टोटली इंग्लिश तो नहीं समझ पाया सर, लेकिन 60-70% समझ पाया, और बहुत अच्छा वचन था, और वचन के द्वारा सर बहुत आशीषित हुआ मैं। और सर मैं मंगलवार में सर एक ट्यूशन सेंटर के बच्चों के साथ में शाम में क्रिसमस मनाने जा रहा हूँ, और मैं सर से निवेदन करूंगा कि जब मंगलवार शाम में जब प्रार्थना हो तो 7 बजे करीब में सर ओपनिंग प्रेयर कर दें, और हम बच्चों के साथ में क्रिसमस प्रोग्राम मना सके। बच्चे लोग सर जी का सुनना और प्रार्थना सुनना और बच्चे लोग देखना चाहते हैं, तो ये छोटा सा निवेदन है कि उस समय सर जी और आप स्टीवन सर और जचिन सर प्रार्थना कर दें, ताकि बच्चे लोगों के साथ में हम लोग क्रिसमस और अच्छे से मना सकें। और सर एक और प्रार्थना निवेदन है, आप सर क्रिसमस बहुत पास में आ गया है, और अभी भी सर हम लोग हमारे लोग सर और हम भी सर
अभी भी हम लोग ब्लैंकेट के लिए स्टिल वेटिंग में है सर। तो प्लीज़ प्रे ताकि सर प्रभु के आशीष से हम लोग जो विधवा बहनें हैं सर, जो गरीब लोग हैं, उन लोगों के बीच में हम लोग सर कंबल को डिस्ट्रीब्यूट कर सके सर। थैंक यू सो मच सर, थैंक यू, थैंक यू। Okay, brother. Jarur. Pastor Sony is telling, and today's word is a great blessing in my life, and I learned many great truths from the Word of God. And what is the real Christmas? We have to celebrate in our lives, and this is I learned today. And coming Tuesday, is a Christmas meeting with the children, and he is requesting you, brother Andy sir, to come and join with them, and they want to see, all the children want to see you, and want to celebrate the Christmas along with you. So please, if possible, please come to this meeting and join with them, and share the word of God. And also he's requesting to send some winter blankets to his place, and because they are the cold is very high in their place, so he's waiting for the blankets to be sent into this place. And please pray and do according to the will of God. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord, sir. I cannot attend Tuesday. मरे मंगलवार के दिन में सर नहीं आ पाएगा क्योंकि एंडी सर आएगा उस दिन. यस सर, यस ఓకే సార్. అలా ఈ అలా మీ ప్రేయర్లు పెడతారు కదా అదే వాట్సాప్లో టైమింగ్స్. అన్నా అన్నా అదే మంగళవారం ఈ లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేయండి, బాగుంటుంది. అలాగన్నా అలాగే. ఓకే. మంగళవారము హిందీ, బేస్వారము ఇంగ్లీషు, ఫ్రైడే తెలుగు, బుధవారం ఒక బెంగాలీ. అవునా, అలాగా అలాగన్నా పెడతాను. డేట్తో పాటు మేము ఈ లాంగ్వేజ్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. అన్నా అన్నా అలాగన్నా. ఓకే అన్న, ఓకే అన్న. అన్న పేరేడన్నా? అన్నా ప్రెసిడెంట్ స్టాన్లీ అన్న వందనాలు. అన్న మీరు దుప్పట్లు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తారా బైబిల్లో? అన్న మీరు దుప్పట్లు ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడు అందరికి ఇచ్చారు, బయట మా పేదవాళ్ళకి అందరికి, విధవాళ్ళకి, ముసలి అందరికి ఇచ్చారన్న. స్టీవయ్య గారు, చార్లెస్ గారు పంపించారని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉండిపోయినా నేను. చాలా సంతోషం. వాళ్ళ సాయంత్రం పనిలోకి వెళ్ళిపోతారు కదన్నా కొంతమంది, అందుకని కూలి పని చేసుకునే కన్నా పనిలోకి వెళ్ళిపోతారు వాళ్ళకి వర్క్. కూలి పని చేసుకునే వాళ్ళకి, విధవ వాళ్ళకి, ముసలి అందరు పిలుస్తాన్నా వాళ్ళకి దుప్పట్లు ఇచ్చి స్టీవయ్య గారు మీరు లైవ్ కూడా చూపించారన్నా. జస్ట్ అలాగా గందరగోళంగా ఉందని, అల్లరి ఎక్కువ ఉందని ఇంకా కట్ చేస్తారన్నా. అందరికి ఇచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయ్యగారి కోసం ప్రార్థన చేయమని చెప్పిన స్టీవ్ అయ్య గారు పంపించారు అమెరికా నుంచి. ఇంకా చార్లిస్ అయ్య గారు అలాగా ఇచ్చారని చెప్పేసి అని చెప్పానన్నా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్న. అందరూ అందరూ చెప్పారు మీకోసం ప్రార్థన చేయమని చెప్పారు, మీకోసం, మీ పరిచర్య కోసం. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అన్న తప్పకుండా చాలా వందనాలు అన్న, వందనాలు. పాస్టర్ స్టాన్లీ ఈస్ టెల్లింగ్, అండ్ today is went to a village, and he distributed some blankets, winter blankets to them, and tell them this is sending by brother Stephen from USA as a gift for you, and and tell that, and he also show the live meeting, those who are coming today, and they also see your face, and they are also very joy, and they are giving thanks to God for sending a wonderful man of God among us, and sending the gifts for them in this winter time in their area. Amen. And thank you so much for sharing this message, sharing this God's love through sharing the winter blankets to in this area, and they are all very much blessed, and telling their heartful thanks to you, sir. Thank you so much, sir. Amen. Praise the Lord. God's blessing. మరి ఇది ఏదో మనుషుల ద్వారా వచ్చిన ఆశీర్వాదం కాదు, కానీ దేవుడే మరి వారి ఎడల ప్రేమ కలిగి వారికి దేవుని ద్వారా పొందుకోబడినటువంటి మరి ఆశీర్వాదం అండి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. It's time to wrap up this morning. మరి ఈ సమయంలో మరి మనం ఇంతటితో మనం కూడికను ముగించుకుందామండి. మరి ఇంకా ఎవరైనా మరి చెప్పాలనుకుంటే, మరి ప్రార్థన అవసరతలు ఏమైనా చెప్పాలనుకుంటే మరి దయచేసి చెప్పండి త్వరగా. అలా 26వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ప్రార్థన చేయండి. 26వ తారీఖు. Pastor Peter is telling the coming 26 they are planning to conduct a Christmas in their area.
please uphold Pastor Peter. God will use him in a wonderful way in this Christmas time. Amen. Hallelujah. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. హల్లెలూయా హల్లెలూయా. రక్షకుడు దయించినాడు రారే గొల్లా బోయులారా రక్షకుడు దయించినాడు రారే గొల్లా బోయులారా తక్షణమున కూడి మనని వీక్షణ ఫలమందుదాము రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. Hallelujah, hallelujah. Thank you so much, sir. Brother Jochen, let's close in prayer, Yes, okay? sir. Just few words, sir. One minute. I want to share something. I really very much blessed today's message, sir, and thank you so much for sharing this wonderful message today. And I also want to celebrate this Christmas in a different way and a remember way as you tell today. And also every time I am singing the songs, I'm nominally singing, but today I singing the songs understanding and every word and line by line, and many great truths from the songs also revealing what I am singing, and Holy Spirit is speaking through me through the songs also, through the message also, every word. Thank you so much for opening our spiritual eyes every day, every time, and guiding in a wonderful way, sir. Thank you so much. Praise the Lord, sir. Thank you so much. Praise the Lord. Praise the Lord, sir. ప్రైజ్ లార్డ్ చార్లీ గారు. అది మందిరంది అదే ఒక ఇల్లు లాంటిది చూసానన్నాను కదా, ఇండివిజువల్లీ అప్పన్నపాలెం దేవస్థానం దగ్గర. అదేనమ్మా, కొంచెం అప్పుడు అయ్యగారు దాని గురించి ప్రేయర్ చేయండి. వెళ్ళిపోతారు, చెప్తానమ్మా నేను అయ్యగారికి తర్వాత. అదే అంటే ప్రేయర్ చేయండి, ఎంత ఇదో దానికి ఫైనాన్స్ కి వాటికి కూడా ఓపెన్, ఎందుకంటే ఇండివిజువల్ గా మనకు ఉండకపోతే ప్రాబ్లం ఒకటి. రెండోది అక్కడ కూడా ప్రేయర్ చేయటానికి మళ్ళీ ఏవి అడ్డంకులు ఏమీ లేకుండా డేట్ ఫిక్స్ చేసినా మొన్న మళ్ళా కొంచెం డిస్టర్బెన్స్ అని ఆపాము. మళ్ళా ఇప్పుడు ఈ మధ్యలో అందరం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడమే అన్నారు. సో అది కూడా ప్రార్థనలో వచ్చేయండి. మరి నాకు విజయవాడ వచ్చి ఆ ప్రోగ్రామ్ సూసైడల్ ప్రివెన్షన్ ఆర్గనైజేషన్ అనానా ఫౌండేషన్ అని దాన్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి కూడా అడ్మిషన్స్ అది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్. ఓకే, మీరందరూ కూడా ఈ అప్పన్నపాలంది మాత్రం అది ఇదవుతే అప్పుడు అందరం వచ్చి ఆ ఏరియాలన్నీ చేద్దాం షూర్ గా, ఎందుకంటే వీక్ అన్ని రకాలుగా ఉంటుంది. థ్యాంక్ యూ. Sister Hamlata is requesting to pray for one Hindu area, and they are inviting her to come to their area and sell one building to worship God in that area. So some of the disturbances coming, some of the problems are coming to buy that area. So please pray she is able to go into that place and buy that area, and they will they will share the God's word in the Hindu area. Especially there is a big God, Hindu God living in this place, and please uphold. This will be a great blessing to many Hindu people to know about Jesus Christ. So please uphold in your daily prayers, sir. And also that area name is Appanapalem. That is area name is Appanapalem.
Please uphold దేవస్థానం ఏరియా, సింహాచలం దేవస్థానం ఏరియా. Yes, sir. Yes, sir. That is a Hindu gods area, sir. Okay. Yes, sir. Please pray for this meeting. Okay. Father, we thank you so much for loving us. Thank you for this time that we have together. ప్రభువా, మరి ఈ సమయంలో మరి మేము అందరం కూడా మరి ఇక్కడ చేరుకొని నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు. Lord, as we celebrate your birth next week, we ask for your blessings and your guidance. వచ్చే వారంలో నాయన నీ యొక్క జన్మను నాయన మేము పురస్కరించుకొని పండగ చేసుకుంటుండగా నాయన మా అందరినీ కూడా నీ యొక్క క్రిస్మస్ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలతో మీరు నింపమని మనం చేసుకుంటున్నాం. I want to lift up these prayer requests for Solomon Rogers' father who was hurt on the bike wreck. నాయన ఈరోజు మరి ప్రార్థన అవసరం కోరినటువంటి సాల్మన్ నాగ్ గారి యొక్క తండ్రి గారు మరి బైక్ మీద నుంచి పడిపోయినప్పుడు దెబ్బలు తగిలినాయని దాని కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారయ్యా. మరి ప్రార్థన చేస్తున్నాం. For Paula and for Vera Rama suffering from cancer. మరి సాల్మన్ రాజు గారు మరి దొరైరాజు గారు మరి ఆ యొక్క వీరలమ్మ గారు మరి క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి అని అడిగారయ్యా. మరి ఆమెను స్వస్థపరచమని మనం చేసుకుంటున్నాం. For Sujata and Ezra as they celebrate Christmas in a new way. మరి ఈ యొక్క ఈరోజు వాక్యం విన్న తర్వాత నాయన సుజాత గారు మరి ఎజ్రా గారు వారి సంఘం వారు కుటుంబం వారు మరి ఈ క్రిస్మస్ని ఒక ప్రత్యేక క్రిస్మస్గా ఆనందకరమైన క్రిస్మస్గా వారు జరుపుకోవాలని వారు ఆశపడుతుండగా మీరే కార్యాలు జరిగించండి. We thank you for Abba and for the authorities that have given freedom to the Christians this year. మరి అభిరాజ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి వారు ఉండేటువంటి హైదరాబాద్ ప్రాంతంలో నాయన మరి పోలీస్ వారే స్వయంగా ఎవరు కూడా క్రిస్మస్ మీటింగ్లకు ఆటంకం చేయకూడదని మంచి నాయన మరి ఆ యొక్క ఆర్డర్స్ మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Bahamati and the area, the Hindu area she's been invited to go to, open their hearts to you. మరి అలాగే హేమలత గారు నాయన మరి ఆ యొక్క ఒక హిందూ ప్రాంతంలో నాయన మరి ఎంతో దేవస్థానం ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ యొక్క నీ పరిచయం చేయాలని పిలుపు కలిగి ఆమె వెళ్తూ ఉంటుండగా వచ్చినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగించి మీరే ద్వారాలు తెరిచేయమని మనవి చేసుకుంటున్నాం. For Nagalakshmi, for the fever, heal her, and thank you for the invitation to come to her church. నాగలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. బిడ్డను నాయన మరి జ్వరము నాయన జలుబు దగ్గు నుంచి నీ విడుదల అనుగ్రహించండి నాయన. మరి అలాగే దైవ సేవకులను నాయన వారి ప్రాంతాలకు ఆహ్వానించి నాయన వాక్యం వినాలనేటువంటి ఆశ ఆ బిడ్డ కలిగి ఉండగా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచమని మనం చేసుకుంటున్నాం. For Yesaratnam, for in need of a pulpit and sound boxes. మరి అలాగే మరి యేసురత్నం గారు నాయన మరి వారి సంఘంలో మరి ఆ పులిపీఠం కొరకు నాయన అలాగే సౌండ్ బాక్సుల కొరకు వారు ప్రార్థన చేస్తుండగా మీరే ద్వారాలు తెలియచేయండి. For justice and mercy for Tashish Ramesh daughter. ప్రభు అలాగే రమేష్ గారి యొక్క కుమార్తె నాయన మరి అన్యాయపు తీర్పు పొంది ఉండగా నాయన న్యాయాన్ని జరిగించి మనం బడవ చేసుకుంటున్నాం. And for Stanley as he went into the village, and for Peter as he has a Christmas service on the 26th. మరి అలాగే నాయన మరి ఆ యొక్క మరి స్టాన్లీ గారు మరి ఆ యొక్క వారి గ్రామాల్లో మరి క్రిస్మస్ ఆనందాన్ని వారు మరి జరుపుకుంటూ నాయన నీ యొక్క ప్రేమను వారు పంచుతుండగా నా బిడ్డను ఇంకను మీరు రెండంతల ఆత్మతో అభిషేకించమని మనవి చేసుకుంటున్నాం. Lord, we just pray for your blessings on all of us to fill us over and over with the Holy Spirit. నాయన మరి మేమందరం కూడా నీ యొక్క బిడ్డలంగా నాయన నీ కొరకు సాక్షులంగా మేము జీవించడానికి నాయన మా జీవితాల్లో నీ క్రిస్మస్ నాయన ఆనందాన్ని ప్రతి దినము నాయన మేము అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. Lord, we just give you all the power and the praise and the glory and pray that you will continue to use us for you. నాయన మరి మా జీవితాలు నాయన నీ చేతులకు సమర్పించుకుంటున్నామయ్యా. నీ మహిమ కొరకు నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన మమ్మల్ని నీవు వాడుకొని నీవే మహిమ పొందమని మనం చేసుకుంటున్నాం. In Jesus' name we pray. Amen. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Thank you, Lord. అందరికీ వందనాలు అయ్యగారు. అందరికీ వందనాలు. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord.
థ్యాంక్ యూ ప్రైజ్ జీసస్. లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Merry Christmas to all. మేరీ క్రిస్మస్ టు యూ టూ సార్. హ్యాపీ క్రిస్మస్. Merry ప్రైజ్ ద లార్డ్. మరి మేరీ ఈరోజు మేరీ చక్కని విషయాలు మరి మనం విన్నాము. మరి అందరికీ దేవునికి ఎంతగానో స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి స్టాన్లీ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. స్టాన్లీ బ్రదరు ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ వారమో ప్రభా నాయన, ప్రభు నీ నామంలో నాయన మేము అందరం నాయన ప్రపంచ దేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి నాయన ప్రభా నీ ప్రేమను చాటు నీ దాసులు ఇంకా దీవించి మీరు ఆశ్రయించండి నాయన. వారికి ప్రభు నాయన పేదల కొరకు నాయన ఎంతో ప్రయాసపడి ప్రభు నాయన అనేక రాష్ట్రాల్లో సేవ చేస్తున్న, అనేక దేశాల్లో సేవ చేస్తున్న సేవకులందరినీ ఏకతాటుకు మీద తీసుకొచ్చి తండ్రి నీకు స్తోత్రం నాయన. పేద ప్రజలకు సేవ చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం నాయన. వాళ్ళలో ఉన్న ఆనందం ప్రభు ఎన్ని లక్షలు పెట్టిన మేము కొనలేవు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్టీవై గారిని బట్టి, అలాగే చార్లెస్ అయ్య గారిని బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు చేస్తున్న పరిచయని మినిస్ట్రీని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ఆయన. ప్రభానికి స్తోత్రాలైనా స్తోత్రాలైనా. ప్రభు మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడైనా. ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా పాల్పొందిన ప్రతి ఒక్క సేవకుల కుటుంబాలని వారి పరిచర్ని పేరు చెప్పిన మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. వారి పరిచర్ను ఊరంతులుగా మీరు ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడం కృప చూపించండి ఆయన స్తోత్రాలు. అలా చార్లెస్ అయ్య గారికి, నా స్టీవ్ అయ్య గారికి, మంచి యాండీ అయ్య గారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ప్రభానికి స్తోత్రం. ఇంకా అనేక మంది రాష్ట్రాల నుంచి అనేక సేవకులు, అనేక దేశాల నుంచి అనేక సేవకులైనా ఈ జూమ్ మీటింగ్ లో పాలు పొందాలి. ప్రభానికి స్తోత్రం. మార్గాలు సరళంగా ఇచ్చేయండి తండ్రి నీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం ప్రభానైనా నీ సేవకుల హృదయాల్లో ప్రభా నీరు కట్టి మీరు ఫలింప చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నన్ను వారికి ఇచ్చిన నన్ను ప్రభా మంచి మనసుని బట్టి, నీ ప్రేమను బట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాక్యం చెప్తున్నారు, నేను మందిరాలకు సహాయం చేస్తున్నారు, పేదలకు దుప్పట్లు ఇస్తూ ఎన్నో బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు చేస్తున్నారు నీ నామలో తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా వారిని దీవించి మీరు ఆశ్రయించి నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని, నూతనమైన కృపను దయచేయండి నాయన. ఏ సేవకులు ఏ అవసరతలతో ఉన్నారో నాయన నాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. వాళ్ళ అక్కర్లు అవసరతలు తీర్చి నీ జన్మదిన వేడుకలు మహిమకరంగా జరుపుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సేవకులు నలిగిపోతున్నారు తండ్రి నీకు స్తోత్రాలైనా. నీ ఆకాశ వాకళ్ళు ఇప్పి వాళ్ళ అవసరాలు మీ నామంలో తీర్చమని అడుగుచున్నాను ఆయన. సేవకులకి ప్రయాణంలోని సన్నిధి తోడుగా ఉంచండి, మీ దూతను కావాలో ఉంచండి. నీ గొప్ప కార్యాలు, నీ ఘనమైన కార్యాలు చేసి మహిమ తెచ్చుకోండి తండ్రి నీకు స్తోత్రాలు. క్షేమాన్ని ఆశీర్వాదాన్ని గురించి ప్రతి ఒక్క సేవకులు మీరే గుప్పులిప్పి మీరే పోషించమని అడుగుచున్నాను ఆయన. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించమని ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొందిన ప్రతి ఒక్క సేవకుల్ని, వారి కుటుంబాలని, వారి పరిచర్యలు మీరు దీవించి ఆశ్రయించి, మరి ముఖ్యంగా చార్లెస్ అయ్య గారిని, స్టీవ్ అయ్య గారిని, యాండీ అయ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నామానికి మేము తెచ్చుకోండి ప్రభా. ఇలాగ ప్రభా మేము అందరూ నేను నీ సన్నిధిలో కూడుకుని నీ వాక్యం వినడానికి గొప్ప నేను మాకు మంచి నేను కృప ఇచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఉన్నతమైన నామానికి వందనాలు ఆయన. స్తోత్రం. నీ రాకడ వరకు మేము అలాగే ప్రభు ఇలాగే మేము కలుసుకుని నీ వాక్యం విని చక్క మా ఆధ్యాత్మిక జీవితాలు ఇంకా నేను మరి మెరుగుపరుచుకుని ప్రభు నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను నీ సాక్షులకి లోకంలో జీవించడం కృప చూపించమని, ఘనత మహిమ ప్రభువాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ అలాగే యాండీ అయ్యకి, స్టీవ్ అయ్య గారికి, చార్లెస్ అయ్య గారికి, అలాగే జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్క సేవకులకి, సంఘానికి సదాకాలం తోడై ఉండి గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆ స్టాన్లీ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే మరి చేరి వచ్చిన దైవజనులందరికీ వందనాలు. అభిరాజ్ గారికి వందనాలు. మరి అలాగే హేమలత సిస్టర్ గారికి వందనాలు. మహాలక్ష్మి గారికి వందనాలు. మరి సాల్మన్ రాజు గారికి వందనాలు. అలాగే మరి ఎజ్రా గారికి వందనాలు. అలాగే చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరలా మంగళవారం జరిగేటువంటి మరొక కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. వందనాలు. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అన్న. హ్యాపీ క్రిస్మస్ అన్న. వందనాలన్న. వందనాలు. చాలా థ్యాంక్స్. చాలా వందనాలు. చాలా థ్యాంక్స్ అన్న.
అన్న చాలా చాలా వందనాలన్న మీకు. ఓకే అన్న. అన్న 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 ఓకే అన్న, ఓకే వందనాలు, బాయ్ అన్న.